ఆరాధనా 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 महिम प्रभुनिके घनत प्रभुनिके महिम प्रभुनिके घनत प्रभुनिके स्तुతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే ఆరాధనా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే దివ్య సప్రసాదములు వేచేసి ఉన్న మా దేవా, తపస్కాల సిద్ధపాటు తెలుగు ధ్యాన వడక మొదటి రోజు ఈ సాయంకాల ఆరాధనలో మేమందరం కలిసి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలారా, కలిసి పాడదాం ప్రభు సన్నిధిలో. యాజకుని ఓలే నీకై చేసితివి. అందరూ కలిసి అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల ఓలే యాజకుని ఓలే నీకై చేసితివి. చేతులపైకి పడతామా? ఆరాధనా ఆరాధనా చేతులపైకి లేపి ఆరాధన ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే. దివ్య సప్రసాదములు చేసి ఉన్న మా దేవా, ఈ ధ్యాన వడకములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని నీ ప్రసన్నతతో స్పర్శించమని ప్రార్థిస్తున్నాం దేవా. వినయముతో వినమ్రతతో
నీ స్తుతులు, ఘనతలు, ఆరాధనలు పాడటానికి ఈ బిడ్డలకి నీ కృపను ప్రసాదించి ఆత్మతో ఐక్యపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. పాడదాం. నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, వెలుగోగ త్రోవను తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. చంద్రపైకి లేపి పాడదామా. ఆరాధన ఆరాధనా పడదామా. ఆరాధన చేతులెత్తి స్తుతించు. కొందెత్తి ప్రభుని స్తుతించి ఆరాధించు. నీ ఇంట్లో దేవుని స్తుతులు, దేవుని కీర్తనలు, ఆరాధనలు వినపడాలి. ప్రియబిడ్డలారా, రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళను మూసుకొని ఈ రాత్రి వేళ ఈ ఆరాధనలో నీ ప్రాణాత్మ శరీరములను ఆ దేవాది దేవుని పాదాల చెంత సమర్పించండి. నీవు, నీ కుటుంబము ప్రాణాత్మ శరీరములతో కూడినటువంటి ఈ సమర్పణలు, ఈ ఆరాధనలు ప్రభువుతో ఉండాలని ఆశతో ప్రార్థిద్దాం. దేవా, మా పాపముల వలన, దోషముల వలన నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి నీ సన్నిధిలో సమయం గడిపే యోగ్యత, అర్హత మాకు లేదయ్యా. కానీ మీ కృపతో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, ఏ బిడ్డ అయితే నీ సన్నిధి కోసం కోరుకుంటూ ఉన్నారో, దాహముతో ఎదురు చూస్తూ ఉన్నారో,
ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్నారో ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని, ఆ గదిని, ఆ స్థలాన్ని మీ స్వాధీనంలో ఈ ఆరాధన ద్వారా తీసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. నాతో 1 గంట సేపు మెలకువతో ఉండి ప్రార్థన చేయలేకపోయిదరా అని గెత్సెమనే తోటలో అపోస్తులని అడిగినటువంటి ఆ యేసుక్రీస్తు బిడ్డా నిన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, స్పర్శన పొందుకోవటానికి దాహంతో ప్రార్థిద్దాం. సకల దూతలారా, పునీతులారా మా కొరకే ప్రార్థించండి. అమ్మా మరియ తల్లి, నీ కుమారుని వద్ద మా కొరకే మనవి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియపట్లారా, తపస్కాల సిద్ధపాటు తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు ఈ సాయంకాల దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనటానికి ఎంతో సంతోషముతో మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. వెరీ వామ్ వెల్కమ్. ఈ మొట్టమొదటి ఆరాధనలో మనం ధ్యానిస్తున్న అంశము తపస్కాలములో ప్రవేశించటానికి దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి ఒక శ్రేష్టమైన ఒక మనస్తత్వమే వినయము, వినమ్రత. మనము ప్రభు సన్నిధిలో మనల్ని తగ్గించుకోవటం, ఆయనపై ఆధారపడటం దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. బిడ్డలారా, కేవలము ఆయన మన నుంచి కోరుకోవటం మాత్రం కాదు, ఆయనయే స్వయంగా తనను తాను తగ్గించుకొని శిలువయందు ఒక హీనమైన మరణం వరకు తనను తాను వినమ్రుడుగా చేశాడు. ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం? ఆయనలాగా వినయము, వినమ్రత కలిగి ఉండటానికి. ఊరికే పిలవటం లేదు. దేవునితో పాటు సరిసమానుడై ఉండి కూడా, దేవుని ఏకైక కుమారుడై ఉండి కూడా ఆయన తనను తాను తగ్గించుకున్నాడంటే ఈ పిలుపు, ఈ బాధ్యత నీకు నాకు కూడా ఉంది. ఎంత చక్కగా పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకోండి, 6, 7, 8, 9 ఈ 4 వచనాలు ఒక్కసారి విందామా? ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 verses 6, 7, 8, 9 విందామా? ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావంను కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వంను గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవక రూపంను దాల్చి మానవ మాతృనిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై ఉండి మరణం వరకును సిలువపై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం పలికాడు, తనను తాను హెచ్చించువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని యేసుక్రీస్తు స్వయంగా బోధించాడు. ఈ బోధ తన జీవితంలో స్వయంగా పాటించి మనకి ఆయన చూపించాడు. బిడ్డలారా,
ఏమాత్రం పాపము లేని ఆయనను తనను తన స్వయంగా ఒక పాపిష్టిగా పరిగణింపబడి మన కోసం సిలువ మోసి రక్తం చెంది మరణించి ఉన్నతమైన స్థానమునకు లేవనెత్తబడినటువంటి ఒక యేసుక్రీస్తుని నువ్వు వెంబడిస్తూ ఉన్నావు, నేను వెంబడిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనలో మనం అతనిని కనపరుస్తూ ఉన్నాం. మన రక్షకుడు అయినా, మన మాస్టర్ అయినా, మన సేవ్యుర్ అయినా, మన గురువు అయినా, మన బోధకుడైన ఆ యేసుక్రీస్తు అతని వెంబడించు ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కోరుకున్న శ్రేష్టమైన ఒక మనస్తత్వము కూడా ఇదే. ఫర్ ఎవ్రీ డిసైపుల్, ఒక శిష్యుడికి ఒక శిష్యురాలకి కావలసిన మనస్తత్వం. ఇట్లారా తీసుకోండి, కొలోస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకున్నట్లారా 12వ వచనములో ఎంత చక్కగా పునీత పౌలు గారు ఈ విషయాన్ని దైవభక్తులకి, క్రైస్తవులకి, ఆయన వెంపడించే వారికి బోధిస్తూ ఉన్నాడు. విందామా? కొలోసియన్స్ చాప్టర్ 3 verse 12. As God's chosen ones, holy and beloved, clothe yourself with compassion, kindness, humility, meekness and patience. తెలుగులో విందామా? మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. బిడ్డలారా, ఈ అన్ని గుణగణాలు మీరు అలవరచుకొనుడు అని పునీత పౌలు గారే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఈ దయ, కనికరము, వినయము, వినమ్రత, సాత్వికత ఇవి కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఎంతగా దీవించారో, వారి ప్రార్థనలో దేవుడు ఎలా విన్నాడో అని చదివితే, వాళ్ళలాగా నేను కూడా కనికరం కలిగి ఉండాలని, నేను కూడా తగ్గించుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఫాదర్ గారండి దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలగించటం లేదు, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ప్రార్థన ఆలగించటానికి దేవుడు మన ముందు పెట్టినటువంటి ఒక షరతు, బైబిల్లో ఉన్న ఒక కండిషన్ ఏంటంటే, వినయము, వినమ్రత కలిగి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇది బెన్నెఫార్ ఒక కథ చెప్పట్లేదండి బిడ్డలారా. మీరు తీసుకోండి, దానియేలు ప్రవక్త గ్రంథం తీసుకుందామా? దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయములో మీరు 12వ వచనం చదివితే వాక్యం పలుకుతుంది, దేవదూత దానియేలుకి ప్రత్యక్షమై చెప్పిన మాట ఇదే. దానియేలు, ఎప్పుడైతే నీవు నిన్ను తగ్గించుకుని ఉపవాస ప్రార్థన ప్రారంభించారో అప్పటి నుండి దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. బిడ్డలారా, ఎప్పటి నుంచి దేవుడు ప్రార్థన ఆలకించాడు? నీవు నిన్ను తగ్గించుకుని ఉపవాస ప్రార్థన ప్రారంభించాడో ఆ మొదటి రోజే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. విందామా దేవుని వాక్యం? దానియేలు చాప్టర్ 10 verse 12. దానియేలు భయపడకుము, దానియేలు భయపడకుము, జ్ఞానంను బడయుటకు గాను నీవు దేవుని ఎదుట వినయంను ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వినెను. వావ్, నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని. వావ్, చూడండి వాళ్ళారా, దానియేలు నీ భయపడవద్దు, నీవు నిన్ను తగ్గించుకుని వినయముతో నీవు ప్రార్థించిన మొదటి రోజే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. అందుకే నేను వచ్చి తిని అని దేవదూత దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి బిడ్డలారా, తగ్గించుకున్న మనస్తత్వం బిడ్డలారా దేవునికి బాగా బాగా నచ్చినటువంటి ఒక మనస్తత్వం. సాధారణంగా ఈ తపస్కాల సిద్ధపాటు మొదటి రోజున నేను ఉదయకాలం చెప్పినటువంటి వాక్య పరిచర్యలో 7 గంటలకి, ఒకవేళ మీరు ఆ వాక్య పరిచర్య వినలేదు అంటే యూట్యూబ్లో ఉందండి, మీరు వినండి. బిడ్డలారా, తపస్కాలములో విభూది బుధవారం మొదలుకొని మనము ఈస్టర్ పండుగ వరకు తపస్ కార్యక్రమాలలో మనం మునిగి ఉంటాం. చాలా ఆత్మీయ కార్యాలు చేస్తూ ఉంటాం, ఉపవాస క్రియలు చేస్తూ ఉంటాం,
దీక్ష తీసుకుంటాం. దీక్షాపరులుగా మన వస్త్ర విధానమును, వేష విధానాన్ని మార్చుకుంటాం. బాహ్యమైనటువంటి అనేక కార్యాలు మనం చేస్తాం, ప్రారంభిస్తాం. నిన్ను చూసేవాళ్ళు నీవు దీక్ష తీసుకున్నావని, నీ ఉపవాసములో ఉన్నావని, ఇది ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక కాలమని అనిపించుకున్నలాగున అన్ని బయట బాహ్యమైనటువంటి కార్యాలు చేసుకోవచ్చు. కానీ ప్రియులారా, ఆంతరికమైనటువంటి ఒక మార్పే ఆ వినయము, ఆ వినమ్రత, ఆ తగ్గించుకోవటమే ప్రియులారా దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక కార్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీకు తెలుసు, మనం చూస్తూ ఉన్నాం, లూకా సువార్తలో వాక్యం పలుకుతుంది, ప్రార్థన చేయటానికి 2 దేవాలయమునకు వెళ్ళిరి అని వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, ఒకడు ఒక పరిసయ్యి, ఇంకొకడు ఒక సుంకరి. మీకు తెలుసు, ఆ పరిసయ్యి నిలబడి ఒక పెద్ద లిస్ట్ చెప్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో. ప్రభువా, నేను వాడిలాగా కాదు, నేను వీడిలాగా కాదు, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దశమభాగం ఇస్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను లోభిని కాదు. పెద్ద లిస్ట్. కానీ ఆ సుంకరి ప్రభు సన్నిధిలో కళ్ళెత్తి ప్రభు వైపు చూడటానికి కూడా ఆయనకి మనస్సు లేక, వినయము వినమ్రతతో తనను తాను తగ్గించుకొని, రొమ్ము బాధ పెట్టుకొని ఒకే ఒక్క మాట చెప్పాడు, ప్రభువా, ఈ పాపాత్ముడిని కరుణించుము. ఓన్లీ 1 సెంటెన్స్ ప్రేయర్. దానికి ప్రభు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రియబిడ్డలారా, మీరు ఒంటరవుతారు. దేవుని ఎదుట నీతిమంతుడుగా పరిగణింపబడినది ఆ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని యేసుకు స్వయంగా పలికాడు. ఒక్క మాట చెప్పి తనను తాను తగ్గించుకొని వినమ్రత మనసు కలిగి ప్రార్థించిన ఆ మనిషిని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ప్రియులారా, తపస్కాలములో కావలసినటువంటి దేవునికి నచ్చిన మనస్తత్వం ఇది. కత్తోలిక సభలో తపస్కాలములో దీక్ష వేసుకుంటా కదా, మాల వేసుకుంటాం కదా, అందరూ ఏం చేస్తారు? జపమాల వేసుకుంటారండి, రోసరీ వేసుకుంటారు 40 రోజులు మెడలో. ఆయన తల్లి మరియమ్మ భక్తులుగా జీవిస్తారు. కంటిన్యూస్ జపమాల ప్రార్థన చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ఆ మరియ తల్లి ఉదాహరణ చూడండి. కేవలం మరియ తల్లి ప్రార్థన చెప్పుకుంటూ, జపమాల చెప్పుకుంటూ, తల్లి మరియ ప్రార్థన చెప్పుకోవటం మాత్రం కాదు, మరియ తల్లి దేవాలయాన్ని సందర్శించటం కాదు, అటువంటి మరియ తల్లి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అక్కడ పడుకోవటం మాత్రం కాదు. ఇక్కడ ఆంధ్రాలో గుణదల మాత ఉంటుంది, నిర్మలగిరి ఉంటుంది. ప్రియులరా, అలాంటి పేరు ప్రశస్తి కలిగిన తల్లి మరియ పుణ్యక్షేత్రాలకి వెళ్ళి పడుకోవటం, కొన్ని ఆత్మీయ కార్యక్రమాలలో మునిగి ఈ 40 రోజులు ఉండటం మాత్రం కాదండి. ఎందుకు మరియ తల్లి దీవించబడ్డది, ఎందుకు మరియ తల్లిని దేవుడు లేవనెత్తాడు అని అడిగితే బిడ్డలారా, దానికి ఒక మంచి కారణం ఉంటుంది. మనం ఏ మరియ తల్లిని ప్రార్థన సహాయం కోరుకుంటున్నామో, ఏ పునీతుని మనము సహాయం కోరుకుంటున్నామో, ఎలాంటి ఆత్మీయ గురువులని మనము వెంపడిస్తూ ఉన్నామో, వారిలో వెలసినటువంటి పుణ్యములు, ఆదర్శ కార్యములు మన జీవితములో కూడా మనము జీవించాలి బిడ్డలారా. మరియ తల్లి గురించినటువంటి శ్రేష్టమైన ఒక మాట, ఆమె స్వయంగా తన స్తోత్ర గీతములో పలికిన ఒక మాట ఉంది బిడ్డలారా. తీసుకోండి, లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం మనం విందాం బిడ్డలారా. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరియ తల్లి దీనత్వమును దేవుడు కటాక్షించాడు.
ఆ మరియ తల్లి పరిశుద్ధాత్మ అభిషేకించబడి తాను పాడినటువంటి స్తోత్ర గీతం తీసుకుని బిడ్డలారా, అదే అధ్యాయంలో అవి తీసుకోండి. 51, 52 వచనం చదివితే, అహంకారులను దేవుడు ఏం చేశాడు? హృదయంలో దురాలోచన కలిగిన వారిని ఏం చేశారు? గొప్ప వ్యక్తులు అని తనను తాను భావించుకున్న వాళ్ళని గురించి దేవుడు ఏం చెప్పారు, ఏం చేశాడు వింటామా? 51 and 52 ఆఫ్ లూక్ చాప్టర్ 1. ఆయన తన బాహుబలంను చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన బిడ్డలారా ఒక విషయం గమనించండి. ఈ తపస్కాలములో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఇంకా ఒక్క వారం మాత్రమే ఉందండి తపస్కాలములో అడుగుపెట్టడానికి, మార్చి 2వ తారీఖున. ఇప్పుడే మీరు ఆలోచించుకోవాలి, నాలో అహంకారం పనిచేస్తుందా? నాకు గర్వం నెట్టికెక్కిందా? నేను దేన్ని ఆధారపడుతున్నా? డబ్బుని ఆధారపడుతున్నానా? మనుషుని ఆధారపడుతున్నానా? ఉద్యోగాన్ని నేను ఆధారపడుతున్నానా? నా ఆస్తిపాస్తులు నేను ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నానా? నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా నాకు ఎవరు అక్కర్లేదనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నావా? ఒక నిమిషం ఆలోచించుకో. లేదా ఇవి అన్నీ నాకు ప్రసాదించిన ఒక దేవుడు ఉన్నాడని, ఆయనయే ఇవి అన్నీ నాకు ప్రసాదించినదని నేను బతుకి ఉన్నానంటే అది నా దేవుడు వలనని, ఆయన లేకుండా నేను ఒక్కరోజు ఉండలేనని నిరంతరం ఆయనపై ఆధారపడి జీవించే ఒక మనస్తత్వం నాకుందా? దైవ భయము, దైవ భీతి, దైవ ప్రేమ ఉందా అని ఆలోచించుకోవాలి. అది ఉంటే ప్రియులారా, ఆ వినయము, వినమ్రత నీ మాటలలో కనిపిస్తుంది, నీ నడవడిలో కనిపిస్తుంది, నీ చూపులో కనిపిస్తుంది బిడ్డలారా. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, గర్వపు చూపు కూడా ఉందంట, గర్వపు నడక కూడా ఉందంట. చూడండి, నీ చూపులో వినయం ఉందా? నీ నడకలో వినయం ఉందా? మనుషులతో నీవు మాట్లాడే విధానములో ఆ వినమ్రత ఉందా? నేను కాదు నా దేవుడు, నేను కాదు ఆయన అని ఒక మనస్తత్వం. ప్రియులారా, ఈ తపస్కాల సిద్ధపాటు అనే ధ్యాన వడక మీరు పాల్గొంటూ ఉండగా దేవుడు అన్నిటికంటే మన నుంచి కోరుకున్నది అదే. నినవే పౌరులు, మహారాజు మొదలుకొని పశువుల వరకు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని రాజు సింహాసనుడు లేచి తన పట్టు వస్త్రములు మార్చుకొని గోనబట్ట ధరించి బూడిద జల్లి ప్రభు సన్నిధిలో ఎలా వినమ్రతతో ప్రార్థించారు, దేవుడు వారిని ఎలా క్షమించి వదిలేశారని మనకు యోనా ప్రవక్త తెలియజేస్తూ ఉందండి. దావీదు పాపం చేశాడండి, కానీ అతనికి తన పాపం తెలియలేదు. కానీ నాథాన ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి ఒక మంచి కథ చెప్పుకుంటూ వచ్చి చివరికి నువ్వే ఆ మనిషి, యు ఆర్ దట్ మ్యాన్ అని అంటున్నప్పుడు ఆ మాటకి మరుమాట లేకుండా, తనను తాను సమర్థించుకోకుండా దావీదు పలికిన మాట, నేను ప్రభువుకు విరుద్ధంగా పాపం కట్టుకుంటని. ఆయన ఉపవాసముండి దేవుని మందసం ముందు సాగిలపడి ఏడ్చి నేల మీద పడి దొర్లుతూ రోజులు అన్నపానీయులు ముట్టకుండా దావీదు మహారాజు వినయముతో ప్రార్థించాడు. ప్రభువా, నన్ను
నీ సన్నిధి నుంచి గంటి వేయకము, నీవు నాకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ నా నుండి తీసివేయకము దేవా అని ఆయన ప్రార్థించాడు. బిడ్డలారా, బైబిల్లో వినయానికి, వినమ్రతకి, పాప సంకీర్తనానికి అతి శ్రేష్టమైన ఉదాహరణగా బైబిల్ ఎత్తిపట్టు చూపిస్తూ ఉంటుంది దావీదు మహారాజుని. అలాంటి మనిషిని ప్రభు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈ తపస్కాలంలో బిడ్డలారా, బహుశా నీవు శారీరకమైన, బాహ్యమైన ఎటువంటి క్రియలు చేయకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క అంశం తపస్కాల సిద్ధపాటు తెలుగు ధ్యాన వడక మొదటి రోజు ఈ ఆరాధనలో దేవుడు నేను కోరుకున్న ఒక్క అంశం ఇదే. హంబుల్ డౌన్, నీవు నిన్ను తగ్గించుకో, వినయము, వినమ్రతతో, ఏడుపులతో, వెదిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరికి రండి. బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. మనం ప్రభు సన్నిధిలో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రార్థన చేయబోతున్నాం. నేను చెప్పిన ఈ ప్రార్థన నా తర్వాత మీరు కూడా చెప్పండి. ఈ ప్రార్థన కేవలం మీ నోటి నుంచి మాత్రం కాదు, మీ హృదయాంతరంగము నుండి పైకి రావాలి. ఆ సుంకరి ప్రార్థనలాగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. తల్లి మరియ స్తోత్ర గీతములాగా ప్రభు సన్నిధికి నీ ప్రార్థన చెల్లాలి. దావీదు చేసిన ప్రార్థనలాగా ప్రభు నీ మొర ఆలగించాలి. డానియేల్ చేసిన ప్రార్థనలాగా మొదటి రోజే, బిడ్డలారా గమనించండి, విభూది బుధవారం నాడు మొదటి రోజుని గుడికి వెళ్ళి పరిశుద్ధ బలి పూజలో పాల్గొని గురువులు నీ నెట్టి మీద బూడిదతో శిలగుర్తు వేసి నిన్ను దీవించినప్పుడు హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడుని గురువు పలికిన ఆ మొదటి రోజు నుండి బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఆ దాహముతో నా తర్వాత మీరు ప్రార్థించండి. గట్టిగా చెప్పాలి. ఈ ప్రార్థన మనం ప్రభువుతో చెప్పుకుంటున్నాం. అందరూ చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, ఈ ఆరాధనలో వినయముతోను వినమ్రతతోను నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. తపస్కాల సిద్ధపాటు అని ఈ తెలుగు ధ్యాన వడకాన్ని మాకు ప్రసాదించినందుకు మీకే స్తోత్రము. నాతో పాటు నా కుటుంబ సభ్యులను లోకవ్యాప్తంగా ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీకు సమర్పిస్తున్నాము. సైతాను కలిగించిన గర్వము అహంకారము కఠిన హృదయము పాపములు పాపబంధకాలను దేవునిపై ఆధారపడకుండా దైవ భయం లేకుండా దైవ భక్తి లేకుండా దైవ ప్రేమ లేకుండా ఇన్నాళ్ళు నేను జీవించిన ఈ జీవితాన్ని ఇదిగో నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకును నా కుటుంబ సభ్యులకును తెలుగు ధ్యాన వడకములో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పాపబోధమును పశ్చాత్తాపమును వినయమును వినమ్రతను కలిగించండి. ఇహలోక వస్తువులపై ఆధారపడకుండా మనుషులపై ఆధారపడకుండా కళ్ళకి నీ వైపు చూస్తూ నీ వైపు మాత్రమే ఆధారపడి జీవించే కృపను నాకు ప్రసాదించండి. దానియేలులాగా నేను ప్రార్థిస్తూ ఉన్నా. దావీదులాగా
దావీదులాగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మేము ప్రార్థిస్తున్నాము. మరియ తల్లిలాగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మేము ప్రార్థిస్తున్నాము. నేను ప్రారంభించబోయే ఉపవాస దీక్షలో మొట్టమొదటి రోజు నుండి నా ప్రార్థనలు ఆలకించండి. ఈ తపస్కాలము నేనును నా కుటుంబమును నీ దీవెనలకి ఆశీర్వాదములకి అర్హులుగా మారునుగాక. ప్రభువా నీ ఆత్మతో నన్ను స్పర్శించండి. వినయపు పూరిత మాటలను వినయపు పూరిత చూపును వినయపు పూరిత నడకను వినయపు పూరిత జీవితాన్ని నాకు ప్రసాదించండి. నీ సన్నిధికి నన్ను ఆకర్షించండి. ఈ తెలుగు ధ్యాన వడక మొదటి రోజే నీ ప్రసన్నతతో నన్ను నా కుటుంబాన్ని నింపండి. ఆమేన్. రెండు చేతులు దివస ప్రసాద సన్నిధిలో పైకి లేపి నిన్నును నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆలోచనలు ఆ ప్రభు సన్నిధులకు సమర్పించుకుంటూ రెండు చేతుల పైకి లేపి గొంతెత్తి ఒక్క నిమిషం దేవుని స్తుతించండి. స్తుతించినప్పుడు దేవుని ప్రసన్నత దిగి వస్తుంది. దేవుని ప్రసన్నత స్పర్శ పొందుకుంటేనే నీ హృదయములో మార్పు వస్తుంది. నాతో కలిసి స్తుతించు. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా మీరు కూర్చోండి. రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకోండి. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృప లేకుండా నేను బ్రతకలేను. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృప లేకుండా నేను ఉండలేను అని ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా అర్థవంతమైనటువంటి ఈ పాట ప్రభు సన్నిధిలో లీనమై నా తర్వాత మీరు కూడా ఈ పాటను పాడండి, గొంతెత్తి పాడండి. నీ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభు సన్నిధికి తీసుకుని రండి. మీ కుటుంబం దీవించబడాలి. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృప మాత్రం నాకు చాలయ్యా అని ఈ పాటను మనం పాడుకుందాం. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. 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 ప్రభో నీ కృపలేనిదే నేను జీవించునా. ప్రభో
యేసయ్యా, నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మమ్ము జీవింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతో మంది కరోనా మహమ్మారి వలన ఈ దినమును చూడలేకపోయారయ్యా. మమ్మ బతుకిచ్చావు, నూతన సంవత్సరాన్ని ఇచ్చావయ్యా. వినయముతో వినమ్రతతో నీవు ఇచ్చిన ఈ యొక్క ప్రాణమును, ఈ జీవితమును నీ మహిమ కోసం జీవింప కృపను మాకు అనుగ్రహించండి దేవా అని ప్రార్థిద్దాం. దారితెన్ను కానరాని దుర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. దారి తిన్ని కానరాని దుర్దిన సమయములో దయతోడ చేయి పట్టి నడిపించావే. దారితెన్ను కానరాని దుర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. దారి తిన్ను కానరాని దుర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. నా కన్నీటితో నిన్ను ప్రార్థించగా, నా కన్నీటితో నిన్ను ప్రార్థించగా, నా కన్న తండ్రివై నీవు నిలిచావే. నా కన్న తండ్రివై నీవు నిలిచావే. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను, ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అతి ఫలించునా. ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ప్రభువా, మేము ఎన్నోసార్లు మా జీవిత యాత్రలో, జీవిత మలుపులలో చీకటి యందు, పాపమందు పడిపోయి ఉన్నామయ్యా. నశించిపోతున్న మమ్మల్ని నీవే చేపట్టి లేవనెత్తావయ్యా. నడిచి వచ్చిన దారిని ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకుండా ప్రభువా, మేము వినయముతో తగ్గించుకుని నీ సన్నిధిలో మరణం వరకు జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థిద్దాం. జీవిత మలుపునందు బలహీనతయందు ఆత్మతో బలపరచి దీవించినావే. నా జీవిత మలుపునందు బలహీనతయందు ఆత్మతో బలపరచి దీవించినావే. నా జీవిత మలుపునందు బలహీనతయందు
ఆత్మతో బలపరచి దీవించినావే. నా జీవిత మలుపునందు బలహీనతయందు ఆత్మతో బలపరచి దీవించినావే. ప్రేమతో నీ కరుణతో నీ ప్రేమతో నీ కరుణతో నీ త్రోవలో నిలిపావే. నీ త్రోవలో నిలిపావే. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అతి ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అతి ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ప్రభో నీ కృపలేనిదే నేను జీవించునా. ప్రభు నీ బిడ్డలారా, చేతులు ప్రభు వైపు చాచి పట్టుకుని పాడదాం. కృపలేనిదే రెండు చేతులను గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా నీకు ప్రాణము పోసి నీ ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊతి నీకు జీవమిచ్చి ఇన్నేళ్లుగా కాపాడి సంరక్షించిన ఒక దేవుడు ఉన్నాడని, నీ ప్రాణం, నీ జీవితము, నీ ఊపిరి ఆయనపై ఆధారపడి ఉంది అని గ్రహించుకోబడ్డా. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో, ఈ గుండె ఎప్పుడు నిలిచిపోతుందో అని నీకు తెలియదు. ఆయన నీకు అనుగ్రహించిన ఈ ఒక్క రోజు, ఈ ఒక్క రాత్రి వినయముతో, వినమ్రతతో ఆ ప్రభుపై ఆధారపడి ప్రార్థిద్దాం. రేపు అనే ఒక దినం, ఒక రోజు నీకుందా లేదా అని నీకు తెలియదు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సమస్తమును విడిచిపెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. బిడ్డలారా, ఈ లోకము,
ఆస్తిపాస్తులు, ప్రపంచము, ఉద్యోగము, డబ్బు, పేరు, ప్రతిష్టలు ఏది కూడా శాశ్వతము కాదు. ప్రభువుపై ఆధారపడు నరులు ధన్యులు అనే వాక్యం పలుకుతూ ఉంటే, ఈ రాత్రి మంచి నిర్ణయం తీసుకుంటాం. గర్వమును, అహంకారమును పోగొట్టుకుని వినయము, వినమ్రత కలిగి మనల్ని మనం తగ్గించుకొని రానున్న తపస్కాలములో ఉపవాసముతోనూ, ప్రార్థనతోనూ, దానధర్మ క్రియలతోనూ ఆత్మీయ నూతనత్వాన్ని పొందుకోవటానికి నిర్ణయం తీసుకుంటాం. ప్రభువుకు దగ్గర అవ్వాలని నిర్ణయం తీసుకుంటాం. తపస్కాల క్రియలు అనుష్ఠించే నిర్ణయం తీసుకుంటాం. ఇష్టమైన వాటిని కొన్నిటినైనా విడిచిపెట్టే నిర్ణయం తీసుకుంటాం. పవిత్రమైన ప్రాణాత్మల శరీరముతో ప్రభువుని సన్నద్ధి కోసం ప్రార్థిద్దాం. సాధ్యమైతే ప్రభు సన్నిధిలో మోకరించి మనము దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం సిద్ధపడుతూ ఉన్నాం. బిడ్డలారా, నేను దివ్య ప్రసాదం ఎత్తిపట్టి నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా ఆ ఆశీర్వాదము మీ ఇంటికి చేరాలని, మీపై ఆశీర్వాద ముద్ర ఉండిపోవాలని, నువ్వు దేవునికి సొంతం అవ్వాలని ఆశిస్తూ తగ్గించుకుంటూ మొక్కరించి ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా కలిసి పాడుకుంటూ ఆ త్రిత్వగ దేవుణ్ణి మనము ఖనించబడుతూ స్తుతిస్తూ సిద్ధపడతాం. బిడ్డలారా, ఆయన సన్నిధిలో మోకరించి వినయముతో, వినమ్రతతో కలిసి పాడదాం. సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నీవెనుదిరుగా. చతుర్పైకి లేపి హల్లెలూయా కలిసి పాడదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
రెండు చేతులు జోడించి శిరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. చతుర్పైకి లేపి హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల సిద్ధపాటు తెలుగు ధ్యాన వటక మొట్టమొదటి రోజు ఇక్కడ సమాప్తమవుతుంది. రేపటి దినాన యథావిధిగా ఉదయము 6 గంటలకి దివ్య బలిపూజ, 7 గంటలకి మొదటి వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి రెండో వాక్య పరిచర్య, 7 గంటలకి దివ్య ప్రసాద ఆరాధన ఉంది. ఖచ్చితంగా మీరు ఈ వడకములో పాల్గొనండి. అనేక మందితో మీరు ఈ వడకం గురించి మాట్లాడండి, వీడియోస్ షేర్ చేయండి. బిడ్డలారా, సిద్ధపడు చేసుకుంటూ మనము తపస్కాలంలో ప్రవేశిస్తాం. దేవుడు ఈ రాత్రి మీకు ప్రశాంత నిద్రను, శాంతి సమాధానమును అనుగ్రహించును కాక. గుడ్ నైట్.